హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి దీనికన్నా ముందు ఒక వీడియో పెట్టాను గదా! దాని కంటిన్యూషన్ అన్నమాట. నెక్స్ట్ డే ఆ రోజు నైట్ వరకు చూపిచ్చాను గదా! నైట్ ఇలాగా మెంతులు, చియా సీడ్స్ నానబెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ తాగుతాము అని. సో, ఆ నెక్స్ట్ డే అన్నమాట ఇది. నైటు నానబెట్టినవి ఇలా 2 మిక్స్ చేస్తాను 2 గ్లాసులలోకి. చేసుకొని చెరో ఒకటి తాగేస్తాము. సో, నేను తాగేసేసి తర్వాత మా ఆయనకిద్దామని జెప్పని నేను తాగేస్తా ఉన్నాను. తనకి ముందు మెంతులు కలుపుకున్నాను గదా! అవి ఇచ్చేసాను. ఆ మెంతులు వాటర్ తాగేసేసి అలానే మెంతులు గూడా తినేస్తారు. అవి తిన్న తర్వాత మళ్ళీ ఈ వాటర్ తాగుతారనమాట. సో, ఇదిగోండి గ్లాస్‌లోకేసి ఇచ్చేద్దామని ఇచ్చేసాను. ఇంక తర్వాత తనెళ్ళిపోయారు ఆఫీస్‌కి. ఇంకా లంచ్‌కి రసము, ఎగ్ ఫ్రై అంటే ఓన్లీ ఉప్పు, కారం అలా వేసి వేయించేసి మా వాడి కోసం అని జెప్పని చేశాను. మాకేమో కాకరకాయ ఫ్రై చేసుకున్నామనమాట. వాడు కాకరకాయ అంత ఇష్టంగా తినడు. అందుకోసమని ఇంక ఎగ్ వేసిచ్చాను. రసంలోకి నంచుకోవడానికి సరిపోతది గదా! అని. టిఫన్‌కేమో ఉప్మా చేశాను. ఇలా సేమియా, రవ్వ 2 కలిపి చేశాను. ఆ రోజు ఏమైందంటే వాటర్ చూసుకోకుండా ఒక గ్లాస్ ఎక్కువేసేసినట్టున్నాను. సో, చాలా సేపు పట్టింది ఉడకడానికి. కొంచెం మెత్తగా అయిందనమాట. టైం పట్టింది బాగా అది ఇదవ్వడానికి, బాయిల్ అవ్వడానికి. ఇంకా తర్వాత ఇవన్నీ చేసి మా వాడికి పెట్టించి టిఫిన్ తిన్నాడు. తిన్నాక ఇంకా వాడికి బాక్స్ కట్టాలి గదా! ఇలాగ రసము కలిపేసే పెడతాను. లంచ్‌కి మళ్ళీ అక్కడ కలుపుకునేకి అంతా పక్కన వేసేస్తారు అని చెప్పని బాక్స్‌లోకి కలిపి ఇచ్చేస్తాను. ఇదిగోండి ఎగ్. ఇలాగ తీసి పెట్టుకునేసి కొంచెం ఒక చుక్క ఆయిలేసేసుకొని ఇందాక పగలగొట్టి పెట్టుకున్నాం గదా! దాన్నేసి కొంచెం సాల్టు, పెప్పర్ పొడి, కారం వేసి ఇలా వేయించేయడమే అన్నమాట. బావుంటది. రసంలోకి ఇంకా బావుంటదనమాట. ఇంకా అవన్నీ పెట్టేసేసి ఇవన్నయితే పంపించేసాను. ఇదిగోండి ఇక్కడ వెళ్తా ఉన్నారనమాట. మా అక్క వాళ్ళ అమ్మాయి, ఇంకా మా వాడు, వాళ్ళ ఫ్రెండ్. ఈ అపార్ట్‌మెంట్‌లో చాలా మంది అంతా ఒకటే స్కూలే అనమాట. పక్కనే వాకబుల్ డిస్టెన్స్. సో, అందరూ వెళ్తా ఉంటే వెనక నుంచి వచ్చి మళ్ళీ బాయ్ చెప్పి పంపించాలా. సో, అలా వెళ్ళేంత వరకు తీసుకొని ఆ క్రాస్ అయ్యేంత వరకు అలా తీసుకున్నానంతే. ఇంక వాడెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంక మిగతా పనులన్నీ చేసుకోవాలి. చేస్తా ఉంటే వస్తూనే ఉంటాయననే చెప్తా ఉంటాను గదా! వీడియోలలో అలానే అనమాట. డైలీ అలానే ఉంటది. ఇంక వాడిని పంపించేసి కాకరకాయ అంతా ఇలా కట్ చేసి పెట్టేసుకొని ఇలాగ కొంచెం పసుపు, ఉప్పు వేసి మిక్స్ చేసి పెట్టేసుకొని కాసేపు తర్వాత కొన్ని వాటరేసి పెట్టామంటే ఒక 5 మినిట్స్ అలాగా చేదు కొంచెమైనా తగ్గుతదనమాట. దాంట్లో ఇంగ చింతపండు గానీ లెమన్ గానీ, అలా వేసినా గూడా కొంచెం చేదు తగ్గుతది. ఇప్పుడు కొంతమందేందంటే ఏంచేటప్పుడు చక్కెర గానీ, లేదంటే బెల్లం పొడి గానీ అలా వేస్తా ఉన్నారు. నేను అదంతా ఏం వెయ్యననమాట. సో, ఇలాగా మనం చేసే ముందర ఒక 10 నిమిషాల ముందే కట్ చేసి పెట్టేసుకొని, అలాగా పెడితే గనక బావుంటది. ఇదిగోండి ఒక పక్క టీ పెట్టుకున్నాను. ఇంకా తర్వాత ఫ్రైకి గూడా ఏసేసాననమాట ఆల్రెడీ. అయిపోవచ్చింది గూడా. సో, ఎక్కువ షూట్ ఏం జేయలేదు. చాలా పనుండిందనమాట ఆ రోజు యాక్చువల్‌గా. క్లీనింగ్ బెట్టుకుంటే పనుంటది గదా! మెయిన్‌గా దేవుడి గది క్లీనింగ్ అంటే కొంచెం టైం బడతది. అవన్నీ కడుక్కోవడానికి, వాటికి అని జెప్పని ఇంక అంత లోపల ఆఫీస్ వర్క్ గూడా జేసుకోవాలి గదా! అనని ఇగ పనమ్మాయి గూడా వచ్చింది. ఇవన్నీ చేసి అన్నీ ఆడేసేస్తే తను కడిగేసి తనెళ్ళిపోతదనమాట. ఇంగ అన్నీ అయిపోయి కడిగేసి ఎళ్ళిపోయింది. నేనేమో ఇంకంతా నీట్‌గా తుడిచేసుకొని గ్యాస్ దగ్గర గిన్నెలు బయట పెట్టమని జెప్పాననమాట ఆ రోజు. బాగా అంతా గందరగోళంగా ఉండింది. అందుకని బయట పెట్టేయమని చెప్పాను. ఇంక ఇదేంటంటే పొనగంటాకు. ఇది ఆ నెక్స్ట్ డే ఫ్రై చేద్దాంలే అని చెప్పని కడిగి ఆరబెట్టేసుకుంటే పొద్దున్నే బావుంటది గదా! అని చెప్పని అది గూడా ఒలిచి కడిగి పెట్టేసుకున్నాను. ఆ నెక్స్ట్ డేకి గూడా ఏం గావాలి అని చెప్పని ఆల్‌మోస్ట్ ముందు రోజే ఆలోచించుకుంటాననమాట. అలాగా చేసుకుంటాను. ఇంక పాలు గూడా తోడు పెట్టేసేసి, తర్వాత ఆఫీస్ వర్క్‌కి లాగిన్ అయ్యి, ఈవినింగు స్టార్ట్ చేసుకున్నాననమాట. పూజ రూమ్ క్లీన్ చేసుకుందాము అని పటాలు, దీపాలు మంత్లీ ఒకసారి క్లీన్ చేస్తాను. అలాగా అంటే డీప్ క్లీన్ లాగా. పటాలన్నీ తీసేసి, బొట్లన్నీ తుడుచుకొని మళ్ళీ పెట్టుకోవడము అలాగా. దీపాలేమో వారానికొకసారి అంటే మెయిన్‌వి ఉంటాయి గదా! అగరబత్తులు ఎలిగించుకునేది, గంట, హారతిచ్చుకునేది, దీపాలు అలాంటివన్నీ ఎవ్రీ వీక్ థర్స్‌డే చేసుకుంటాను. ఇలాగ మొత్తం అన్నీ కలశం చెంబు, రైస్ ఏసి పెడతాం గదా! అక్షయ పాత్ర అని జెప్పని అది ఇవన్నీ
విగ్రహాలు ఇవన్నీ నెలకొకసారే కడుగుతాను. ఎక్కువ ఎక్కువ కడగకూడదు మాటికి మాటికి అని కూడా అంటారు గదా! ఎప్పుడు కడుగుతా, తుడుస్తా అలా ఉంటే గన మన ఇంట్లో గూడా లక్ష్మి నిలవదు అనని అంటా ఉంటారు గదా! అందుకోసమని అయినా నెలకొకసారేలెండి ఇలా డీప్ క్లీన్ చేసుకునేది. అలా చేసేసుకోవడం దానికోసం ఇంక అన్నీ తీసి బయటికి పెట్టుకున్నాను. అంటే అప్పటికే స్నానం చేసే ఉన్నాను. స్నానం చేసి చేసుకుంటాను. ఇంకా ఆ తర్వాత ఇవన్నీ తీసేసి పటాలు గూడా క కడుగుదాము అని చెప్పని దాంట్లో దేవుడి గదిలో దీపాలు పెట్టే దగ్గరేమో షీటేసుకుంటాననమాట కింద. అంటే బండది గ్రానైట్. ఈ పటాలివి పెట్టినప్పుడేందంటే జారుతుందనమాట. జారుతా ఉంటే కింద పడిపోతున్నాయి. అందుకోసమని ఇంక ఇలాంటిదేస్తే గనక కొంచెం స్టిఫ్‌గుంటది గదా! అని అదేసి పెట్టుకుంటాను. ఇంక అది గాక ఆయిలు అలా ఏమన్నా పడ్డా గూడా బావుంటది గదా! అని చెప్పని అలా అదేసి పెట్టుకుంటాను. అది ఇంకా ఈ డీప్ క్లీన్ చేసేటప్పుడు అది తీసేసి ఇంకొకటి చేంజ్ చేసుకుంటాననమాట. అంటే వేరేది ఇది వాష్ చేసేసుకొని తర్వాత మళ్ళీ నెక్స్ట్ మార్చేటప్పుడు ఇదేసుకునేలాగా అలా చేసుకుంటాను. సో, ఇంక ఇది గూడా తీసేసి, ఆ పాటాలు గూడా అన్నీ తీసి, తడి బట్ట తీసుకొని మొత్తం నీట్‌గా శుభ్రంగా కడిగి పెట్టేసుకుంటాను. తర్వాత పసుపు, కుంకుమ, బొట్లు పెట్టుకొని ఇది చేసుకుంటాను. నేను ఇలా ఈడ చేసుకుంటుంటే మా వాడు నేను బట్టలు సర్దుకుంటా అమ్మ నావి అని చెప్పని లాస్ట్ వీక్ ఏమైందంటే అన్నీ మొత్తం తీసేసి ఎలా పడితే అలా చేసేసున్నాడనమాట. దానికోసం నేనేమన్నా హెల్ప్ చేయనా అమ్మా అంటే, సరే అయితే నీ బట్టలు సర్దుకోపో అని చెప్పాను. తీసాడు మొత్తం మంచం మీదేసేసి మళ్ళీ ఎలా సర్దుకుంటున్నాడో జూడండి. "ఎందుకురా అలా వేశావు" అంటే, ఎలా అయినా నేను మళ్ళీ అలానే చేస్తాను గదా! అందుకోసమే ముందే అట్లా వేసేసుకుంటున్నా కుప్పలు కుప్పల్లాగా. ఎందుకు జెప్పు? సర్దితే మళ్ళీ అన్నీ చిందరవందర చేసుకుంటా గదా నేను అని చెప్పని అలా ఏసుకుంటున్నాడనమాట. అరే! అట్లా చేయకూడదు అని చెప్పని మళ్ళీ అన్నీ సరే నువ్వేం సర్దొద్దులే మంచం మీద ఏసేసేయి. రేపు పొద్దున్న నేను చేసేస్తాను అని చెప్పని తీపిచ్చేసాను. సో, ఇంకన్నీ తీసి పెట్టేస్తున్నాడు. ఆ 2 లాకర్స్ నాకివ్వు అనని జెప్పి అడుగుతా ఉన్నాడు. ఎందుకు అంటే, ఒక దాంట్లో బుక్స్, నా స్టేషనరీ పెట్టుకుంటా, ఇంకొక దాంట్లో నా ఇంపార్టెంట్ థింగ్స్ పెట్టుకుంటా అంటున్నాడు. ఇంపార్టెంట్ థింగ్స్ అంటే ఏంటివిరా అంటే, అంటే నా పాకెట్ మనీ అలా ఏమన్నా వాడు తెచ్చుకునేవి అవన్నీ దాంట్లో పెట్టుకొని లాకేసుకుంటాడంట. అదే చెప్తా ఉన్నాడు. పిల్లలకి ఈ కాలం పిల్లలకి అసలు తెలివి ఎక్కడి నుంచి వస్తుందో ఏమో అని అనిపిస్తది. ఇదిగోండి ఇటు పక్క బెడ్ షీట్‌లు అవి నేను 3 మంత్స్‌కి ఒకసారి అలాగా తీస్తాననమాట. తీసి మళ్ళీ సర్దడం అలా చేసుకుంటా. అయినా ఎక్కడ పెట్టినవి అలా ఉంటాయన్నమాట. వాడియి మా ఆయనవి తీస్తూనే ఉంటారు, పెడుతూనే ఉంటారు. నాయి కూడా అలానే అవుతాయి ఒక్కొక్కసారి. అది ఇంకా దాన్ని అలా వదిలేసేసి మా వాడి రేపు సర్దుదాంలే అని ఇంక ఇవన్నీ క్లీన్ చేసి ఇలా ఆరబెట్టేసాననమాట తడి తగలకుండా. తడుంటే మళ్ళీ పొద్దున్నేకి చుక్కలు చుక్కలయిపోతాయనమాట. అందుకని ఇంకా ఇవన్నీ అలా ఆరబెట్టేసి ఫ్యానేసాను. కొంచెం ఆరిపోయిన తర్వాత ఇంకా బొట్లు గూడా పెట్టేసుకుందాంలే. ఇప్పుడే పెట్టేసుకొని పెట్టుకుంటే పొద్దున్నేకి కొంచెం పని తక్కువుంటది గదా! ఫ్రైడే అంటేనే కొంచెం నాకు ఇంట్లో లేట్ అవుతది బాగా. అంతా ఇవన్నీ పెట్టుకొని పూజ చేసుకునేటప్పటికి. అందుకని నైటే ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టేసుకుంటే సరిపోతది అనని చెప్పని ఇలా తీసి పెట్టుకున్నాను. వెండివన్నీ ఒక పక్క రాగివన్నీ ఓ పక్క, ఇత్తడివన్నీ ఓ పక్క అన్నీ తీసి ఆరబెట్టాను. ఇదిగోండి ఇంకా అన్నీ ఇలా బొట్లు పెట్టేసుకున్నాను. అన్నిటికి పెట్టేసుకొని, ఆ తర్వాత ఆ షీట్ గూడా మార్చేసేసి, ఇది కుబేర కొంచెము అంటారనమాట. దీంట్లో రైసేసుకొని, దాంట్లో లక్ష్మీదేవిది చిన్నది బిళ్ళ లాగుందనమాట. మా ఆయనకి వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఇచ్చున్నారు. సో, అది పెడతాను. ఆ రైస్‌లో పెట్టి అలా పెట్టుకుంటాను. మంచిది అని అంటారని జెప్పని కుబేర కొంచెం అనుకుంట దాన్ననేది. ఇదిగోండి ఇలాగన్నిటికి బొట్లు పెట్టేసుకొని ఇది వెంకటేశ్వర స్వామిది ఆన్‌లైన్‌లోనే తీసుకున్నాననమాట. తక్కువే పడింది అది గూడా. మరీ కంప్లీట్ బ్రాస్ ఏం గాదది. సో, అలాగనమాట. ఫ్రేమ్‌లాగొచ్చింది. ఇవన్నీ పొద్దున్నే పెట్టేటివి. అంటే కలశము, కుబేర కొంచెము, ఈ దీపాలేమో బయట మాకు హాల్ దగ్గర ఇంకొకటి స్టాండ్‌లాగుంది. అక్కడ చిన్నది వెంకటేశ్వర స్వామిది పెట్టామనమాట. దాని దగ్గర పెడతాను. అక్కడ గూడా అటుపక్క ఒకటి, ఇటుపక్క ఒకటి దీపారాధన చేసి అది తాబేలుంది గదా! అది గూడా అక్కడే పెడతాననమాట. అవన్నీ ఇంక పక్కన పెట్టాను. రేపు పొద్దున్న పెడదాము అని చెప్పని. ఇదిగోండి నైటే పడుకునేటప్పటికి ఇలా అన్నీ పెట్టేసుకొని పెట్టుకుంటే, పొద్దున్నే స్నానం చేసి చేసుకోవడానికి ఈజీగా ఉంటది గదా! అని ఇంక పొద్దున్నే వాడిని స్కూలుకి పంపించాలి. నేను ఆ రోజు గూడా ఇంగ ఆఫీస్‌కెళ్ళాలని చెప్పని నావన్నీ సెట్ జేసుకోవాలంటే టైం పడతది గదా! అని నైటే చేసుకున్నాను. ఇంకా అదయిన తర్వాత మళ్ళీ 1 అవర్ దాకా ఆఫీస్ వర్క్ ఉండింది. అది చేసుకొని పడుకునేటప్పటికి 11:30 ఏమో అయింది.
సో, అంతే. ఇంకా ఫ్రైడే రోజు పూజ, ఆ ఫ్రైడే వ్లాగ్ నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. లైక్ చేయండి నచ్చితే గన వీడియో. థాంక్ యూ.